హాయ్, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెళ్ళ. పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్పై తెలుగుదేశం అధిష్టానం ఎందుకు కోపంగా ఉంది? అసలు పెనమలూరులో ఏం జరుగుతుంది? గ్రౌండ్ రిపోర్ట్ కోసం మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు పెనమలూరులో ఏం జరుగుతోంది? గుడ్ ఆఫ్టర్నూన్ రూపా. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు కాన్స్టిట్యున్సీ టీడీపీ అభ్యర్థిత్వంపై చాలా ఉత్కంఠ, చాలా రోజులు, చాలామంది ఆశావాహులు పెనమలూరులో టీడీపీ టికెట్ విషయంలో పెద్ద చర్చ జరిగింది. వాస్తవానికి తెనాలి అభ్యర్థిత్వం పొత్తులో కోల్పోయిన అభ్యర్థి తెనాలి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేపిద్దాం అనేది ఆల్పాటి రాజా విషయంలో కానీ, ఇంకా వేరే దేవినేని తులజా భవాని అని చెప్పేసి ఆవిడ విషయంలో కానీ, ఇక సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఘట్టంనేని ఆదిశేషగిరిరావు అని, ఒక దశలో చంద్రబాబే వస్తారు అనే ఊహాగానాలు, రకరకాలుగా ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు, మొన్న ఓడిపోయారు 2019లో బోడే ప్రసాద్ని పక్కన పెట్టే పరిస్థితి, ఒక వాస్తవానికి బోడే ప్రసాద్ని పక్కన పెట్టింది టీడీపీ అధిష్టానం. ఈసారికి మీకు అవకాశం ఇవ్వలేకపోతున్నాము, మీకు పార్టీ వేరే రకంగా సముచిత స్థానం కల్పిస్తుంది, మనం అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పేసి నచ్చజెప్పేదానికి ఎవరైతే టీడీపీ అధిష్టానానికి సంబంధించిన టీడీపీ దూత ఈ విషయాన్ని అధిష్టానం చెప్పమంది అని చెప్పేసి ఆ వార్తను ఎవరైతే మోసుకొచ్చిన వ్యక్తి ఉన్నారో అధిష్టానం తరపున అధిష్టానం దూతని ఆ మాట వినంగానే బోడే ప్రసాద్ కోపోద్రిక్తుడైపోయి ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడటం అనేది మనకి వార్తల్లో వచ్చినాయి. అసభ్య పదజాలం కూడా బోడే ప్రసాద్ వాడారు అని చెప్పేసి ఆ తర్వాత రకరకాల ఈక్వేషన్స్లో చివరకు మళ్ళీ అదే బోడే ప్రసాద్ని టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది పెనమలూరు అభ్యర్థిగా. అయితే ఆ ఖరారు చేయటానికి ముందు మధ్యలో 2 సార్లు చంద్రబాబుతో టీడీపీ అధినేత చంద్రబాబుతో బోడే ప్రసాద్ సమావేశం అవటం, కొంత మందలింపులు, కొంత బుజ్జగింపులు జరిగిన పరిస్థితుల్లో ఎట్టకేలకు బోడే ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది టీడీపీ. అయితే ఈ ఖరారు చేయడానికి ముందు ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందంలో సాధారణంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు అంతకు ముందు కంటే భిన్నమైన ఎన్నికలు. ఇటు వైసీపీ శ్రేణులు, వైసీపీ అధిష్టానం కానీ, వైసీపీ అభ్యర్థులు కానీ అపరిమిత ధనరాశులతో మేము సిద్ధం, డబ్బు మూటలతో సిద్ధం అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఇట్లాంటి దశలో ఏదైతే ఈ ఫినాన్షియల్ కమిట్మెంట్ వ్యవహారం ఉందో అది అధిష్టానానికి బోడే ప్రసాద్కి మధ్య జరిగిన దాంట్లో అనుకున్న ప్రకారంగా, ఒప్పందం ప్రకారంగా అతను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. దాని పట్ల టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉందని మనకు తెలుస్తుంది. దానికి ముందు ఏదైతే పెనమలూరు టికెట్ ఆశించి తాత్కాలికంగా భంగపడ్డ గ్యాప్ వచ్చిందో అప్పుడు ఇదే బోడే ప్రసాద్ రకరకాలుగా సోషల్ మీడియా కానీ, ఏదైతే బ్లూ మీడియా అని చెప్పేసి టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న మీడియా హౌస్లో బోడే ప్రసాద్ చర్చ పెట్టడం, ఇవన్నీ కొంత అప్పుడు టీడీపీ అధిష్టానానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కలిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత టీడీపీ అధిష్టానానికి సంబంధించి సానుకూలంగా ఒక్క ప్రెస్ మీటు పెట్టకపోవటం, ఒక రకంగా చెప్పాలంటే అధిష్టానానికి పట్ల తల ఎగరేసే ధోరణిలో తోక జాడిస్తున్నారు బోడే ప్రసాద్ అనేది టీడీపీ అధిష్టానం అధిష్టానం అనుకుంటుందని మనకి విశ్వసనీయంగా తెలుస్తుంది. మరి బోడే ప్రసాద్ తోక కట్ చేస్తారా లేదా బోడే ప్రసాద్ని కంటిన్యూ చేస్తారా అనేది మనం వేచి చూడాలి. అసలు బోడే ప్రసాద్కి బీఫామ్ ఇచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే వేరే అభ్యర్థిని ఎవరైనా రంగంలోకి దించే అవకాశం ఉందంటారా? ప్రస్తుత పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే బోడే ప్రసాద్కి బీఫామ్ ఇవ్వటం కష్టమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఏదైతే ఎన్నికల అభ్యర్థిని ప్రకటించడానికి ముందు కమిట్మెంట్ కానీ, అధిష్టానానికి లాయల్గా ఉండటం ఒకటి, అనుకున్న మేరకు ఒప్పందం ప్రకారం అనుకున్న మేరకు ఆ నిధుల సమీకరణ విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ ఏమాత్రం మార్పు రాకపోతే టీడీపీ అధిష్టానం బోడే బీఫామ్ని అందజేయకుండా వేరే ప్రత్యామ్నాయ అభ్యర్థిని కూడా దింపటానికి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి అనేది అయితే చెప్పొచ్చు రూపా. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే గనక. అవును. థ్యాంక్ యూ సార్.